పిల్లలకి, పెద్దలకి అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందించే చందమామ కథలకి స్వాగతం. ఈరోజు మరికొన్ని చందమామ కథల్ని విందాం. ముందుగా అదృశ్యకరణి అనే కథని విందాం. పుష్పక నగరంలో శ్రీమంతకుడు అనే దొంగ ఉండేవాడు. వాడు రాత్రుళ్ళు దొంగతనాలు చేస్తూ పగలు మర్యాదస్తుడిలాగా జీవిస్తుండేవాడు. వాడు ధనవంతుడే కాక నిజంగా మర్యాదస్తుడే అనుకుని ఒక ధనికుడు వాడికి తన కూతురు చంపావతినిచ్చి పెళ్లి చేశాడు. చంపావతి, గణపతి, శీలావతి నీతిగా బతకాలనే ఆశయం గలది. తన భర్త దొంగ అని తెలియడానికి ఆమెకు ఎంతో కాలం పట్టలేదు. అప్పుడామెకు కలిగిన బాధ అంతా ఇంతా కాదు. భర్తను మంచి దారిలో పెట్టాలని ఆమె ఎంతగానో ప్రయత్నించింది. కానీ శ్రీమంతుడికి భార్య మాటలు చెవికెక్కలేదు. కొన్నాళ్లకు చంపావతికి కొడుకు పుట్టాడు. వాడికి సుమనుడు అనే పేరు పెట్టాడు సమంతకుడు. తండ్రికి వల్లనే సుమనుడు కూడా దొంగ అవుతాడేమో అని చంపావతికి భయం పట్టుకున్నది. ఆమె బాగా ఆలోచించి కొడుక్కు 5వ సంవత్సరం రాగానే చదువు సంధ్యలని తన తల్లిదండ్రుల ఇంటికి పంపివేసింది. 18 ఏళ్లు వచ్చే వరకు సుమనుడు తాతగారింటే పెరిగాడు. దొంగతనంలో కొడుకును తనంతటి వాణ్ణి చేయాలని సమంతకుడు ఉబలాట పడుతున్నాడు. కొడుకు 18 ఏళ్ల వాడయ్యాడని తెలియగానే అతడు వెళ్లి వాణ్ణి తన ఇంటికి తీసుకొచ్చేశాడు. చంపావతికి దిగులు పట్టుకున్నది. ఆమె ఒకనాడు రహస్యంగా సుమనుడికి వాడి తండ్రి ఎలా బతుకుతున్నది చెప్పి, నువ్వు నీతిగా ఏదో వ్యాపారం చేసుకుని బతుకు. అంతేగాని నీ తండ్రిలా దొంగవు కాకూడదన్నది నా కోరికే అన్నది. అలాగేనమ్మా అన్నాడు సుమనుడు సంతోషంగా. ఇది జరిగిన వారం రోజుల తర్వాత సమంతకుడు కొడుకుతో, డబ్బు సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. వాటిలో ప్రముఖమైనది దొంగతనం. ఈ రోజు నువ్వు నాతో వచ్చావంటే ఈ విద్యలోని సులువులన్నీ నేర్పుతాను అన్నాడు. వద్దు నాన్న, దొంగతనం చేసి పట్టుబడితే జీవితంలో అంతకంటే అవమానం మరేదీ ఉండదు. నేనేదైనా వ్యాపారం చేస్తాను అన్నాడు సుమనుడు. మూర్ఖుడా, వ్యాపారంలో తప్పక లాభాలొస్తాయన్న నమ్మకం లేదు. అంతా దైవదీనం. నా మాట విను, నా విద్య నేర్చుకో అన్నాడు సమంతకుడు కోపంగా. నాన్న, నేను వ్యాపారం ప్రారంభిస్తాను. అది నా వల్ల కాకపోతే పోయేదేమీ లేదు. అప్పుడే దొంగతనాలు ఆరంభిస్తాను. దొంగతనంలో వేరే మెలకువలు నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. అదృశ్యకరణి అనే విద్య అభ్యసించాను. ఆ విద్య వల్ల నేను తలుచుకున్నప్పుడల్లా మాయం కాగలను. ఆ సమయంలో ఎవరైనా నా చెయ్య పట్టుకుంటే వాళ్ళు అదృశ్యమైపోతారు. ఈ విద్యను నేర్పిన గురువు ముందు, జన్మనిచ్చిన తల్లిదండ్రుల ముందు తప్ప ఎవరి ముందైనా ప్రదర్శించగలను అన్నాడు సుమనుడు. ఇలాంటి కబుర్లు నేను నమ్మను అన్నాడు. అయితే ఈ రాత్రికి మనం ఒక ఇంటికి దొంగతనానికి వెళ్దాం. కేవలం నా విద్యను ప్రదర్శించడం కోసమే. అక్కడ దొంగతనం చేయడానికి మాత్రం వీల్లేదు. అవసరం పడితే తప్ప నా విద్యను దుర్వినియోగం చేయనని నా గురువుకు మాట ఇచ్చాను అన్నాడు సుమనుడు. సమంతకుడు అందుకు అంగీకరించాడు. ఆ రాత్రి తండ్రి కొడుకులిద్దరూ నగరంలోకి బయలుదేరారు. ఆ నగరంలో పేరు మోసిన వజ్రగుప్తుడనే వ్యాపారి ఇంటి ముందు ఆగాడు సుమనుడు. తరువాత తండ్రి చెయ్యి పట్టుకుని ఏవో మంత్రాలు జపించి, నువ్విక మాట్లాడకు, మనం ఎవ్వరికీ కనిపించం అన్నాడు. ఇంటి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉన్నది. సమంతకుడు ఆ గోడ దూకాలి అనుకున్నాడు. సుమనుడు అతన్ని వారించి, చక్కని రాజమార్గం ఉండగా మనకి అడ్డదారులెందుకు అన్నాడు. ద్వారం వద్ద కాపలావాడున్నాడు. అయినా సుమనుడు, సమంతకుడు లోపలికి వెళ్తుంటే వాడేమీ పట్టనట్టు ఊరుకున్నాడు. ఇద్దరూ కొంత దూరం నడిచి భవనం సింహద్వారం చేరుకున్నారు. సుమనుడు తెరిచి ఉన్న ద్వారం గుండా లోపలికి పోతూ తండ్రిని, జాగ్రత్త, నా చెయ్యి మాత్రం వదలకు అని చిన్నగా హెచ్చరించాడు. లోపల ఏదో విందు జరుగుతున్నది. కానీ ఒక్కరూ ఆ తండ్రి కొడుకులను గమనించలేదు. సుమనుడు తండ్రిని భవనంలో ఉన్న అన్ని గదులకు తీసుకుపోయాడు. ఒక గదిలో 4 పెద్ద పెద్ద పెట్టెలున్నవి. వాటిల్లో రత్నమాణిక్యాలు, బంగారు నగలు, బంగారు కాసులు, చినాంబరాలు ఉన్నవి. అవి చూసి సమంతకుడి కళ్ళు చెదిరిపోయాయి. సుమనుడు వారించకుండా ఉన్నట్లయితే అతడు అక్కడి నుంచి ఏదో కొంత అపహరించుకుపోయేవాడే. తండ్రి కొడుకులిద్దరూ తిరిగి ఇల్లు చేరాక, నీ విద్య ముందు నాకు తెలిసిందంతా దిగదుడుపు. ఈ విద్య నాకు నేర్పవా అన్నాడు సమంతకుడు. దానికేం, తప్పగా నేర్పుతాను అన్నాడు సుమనుడు. తర్వాత అతడు తండ్రికి అదృశ్యకరణి పూజా విధానం ఎంత కఠినమైనదో చెప్పాడు. ఆ విద్య నేర్వకోరిన వాళ్ళు ప్రతిరోజు పురాణ పఠనం చేయాలి, నీతి గ్రంథాలు చదవాలి, గంటల సేపు దైవ పూజ చేయాలి. ఇవన్నీ యథాతథిగా చేశాక రాత్రి పడుకోబోయే ముందు అదృశ్యకరణి మంత్రాన్ని 100 సార్లు జపించాలి. ఇలా 10 సంవత్సరాలు చేస్తే ఆ విద్య సమంతకుడి వశమవుతుంది. సమంతకుడు అదృశ్యకరణి విద్య నేర్చుకునేందుకు పట్టుదలగా పూజా విధి ఆరంభించాడు. అప్పుడు సుమనుడు తల్లితో, అమ్మ, 10 సంవత్సరాల వరకు నాన్న దొంగతనాల జోలికి వెళ్ళడు. ఈ కాలంలో నీతి గ్రంథాలు, పురాణాలు చదువుతూ దైవ పూజ చేయడం వలన ఆయనలో దొంగతనం చేయడం తప్పు, పాపం అన్న భావం కలిగే అవకాశం ఉంది. ఇక నేను వ్యాపారం ప్రారంభించడానికి ఏ అడ్డంకి లేదు అన్నాడు. ఇదంతా ఎలా సాధించావురా అన్నది చంపావతి ఆశ్చర్యంగా.
తాతగారింట ఉండి చదువుకునేటప్పుడు నాకు వజ్రగుప్తుడి కుమార్తెతో పరిచయమైంది. ఆమెకు నేనంటే ఎంతో ఇష్టం. ఆమె సాయంతో ఈ నాటకమాడాలనుకున్నాను అంటూ గత రాత్రి తాను చేసిందంతా సుమనుడు తల్లికి చెప్పాడు. అంటే నీ తండ్రి దొంగ అని వాళ్ళందరికీ తెలిసిపోయిందా అన్నది చంపావతి నొచ్చుకుంటూ. లేదమ్మా, నాన్న ఆరోగ్యం బాగా లేదని, అయినా సంపాదించుకునేందుకు శ్రమ పడుతున్నాడని వాళ్లకు చెప్పాను. ఆయన్ని కాస్త విశ్రాంతి తీసుకునేలా చెయ్యాలంటే ఈ అదృశ్యకరణి నాటకం ఆడాలి అన్నాడు. సమంతకుడు అదృశ్యకరణి విద్యకై పూజా విధిలో ఉండగానే సుమనుడు వజ్రగుప్తుడి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. తరువాత వ్యాపారంలోని మెలకువలన్నీ మా అమ్మ దగ్గర నేర్చుకుని ఆ నగరంలో గొప్ప వాళ్ళలో ఒకడయ్యాడు. అదృశ్యకరణి అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు చెత్తా చెదారం. ఇక కథలోకి వెళ్తే సీత ఎంతో అందంగా ఉంటుంది. మనసు కూడా ఎంతో మంచిది. అందుకే సవతి తల్లి రమణమ్మ ఎన్ని బాధలు పెట్టినా కిమ్మనకుండా సహిస్తుంది. రమణమ్మ కూతురు గీతకు సీతను చూస్తే అసూయ. అది పొద్దొస్తమాను తల్లికి సవతి అక్క మీద లేనిపోని చాడీలు చెప్పి కొట్టిస్తూ ఉండేది. సీతకు కురూపు వాణ్ణి పేదవాణ్ణి ఇచ్చి పెళ్లి చెయ్యాలని రమణమ్మ అనుకుంటుంది. ఎవరో చెప్పగా అలాంటి సంబంధం ఉందని విని ఆహ్వానం పంపింది. అది చేరవలసిన వాళ్లకు కాక మరొకరికి చేరడంతో ఇంటికి వచ్చిన వరుణ్ణి చూస్తే చాలా అందంగా ఉన్నాడు. పైగా అతడు చాలా భాగ్యవంతుడని కూడా తెలిసింది. వెంటనే రమణమ్మ పెళ్లిచూపులకు సీతకు బదులు గీతను చూపించింది. వరుడికి ఆ అమ్మాయి నచ్చినట్లే కనబడింది. ఇంతలో మంచినీళ్లు తీసుకుని అక్కడకు వచ్చిన సీతను వరుడు చూడనే చూశాడు. అంతే, ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పేశాడు. రమణమ్మ సీత గురించి అతడికి తను కల్పించిన ఎన్నో చెడ్డ విషయాలను చెప్పింది. పెళ్లికొడుకు ఆమె మాటలు పట్టించుకోకుండా సీతని పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆలోచించి ఏ విషయమూ కబురు పెడతానని చెప్పి పెళ్లివారిని పంపించేసింది రమణమ్మ. ఇది జరిగిన దానికి రమణమ్మకు వచ్చిన ఉక్రోషం అంతా ఇంతా కాదు. ఆమె గీతతో, ఇది మన ఇంట్లో ఉండగా నీకు పెళ్లి కాదు. ఈ రాత్రి దీని మొహం మీద వేడి వేడి నూనె పోసేస్తాను. దాంతో దీని అందం నాశనమవుతుంది అన్నది. గీత ఈ మాటలకు భలే భలే, అలా చేస్తే అక్క కంటే నేనే అందగత్తెనవుతాను అంటూ సంతోషించింది. ఈ మాటలు సీత విన్నది. గుండె గుబేల్మనగా రాత్రికి రాత్రి ఇల్లు విడిచిపెట్టి సమీప అరణ్యంలో ప్రవేశించి కొంత దూరం నడిచాక అలసట ఎక్కువై ఒక చెట్టు కింద ఒళ్ళు తెలియనంతగా నిద్రపోయింది. బారెడు పొద్దెక్కాక సీతకు మెలకువ వచ్చి చూస్తే వికృతాకారుడొకడు ఆ చెట్టు చుట్టూ కాపలా కాస్తున్నాడు. ఒక రాత్రి వేళ చిరుతపులి ఆమె పైకి దూసుకుపోతుండగా చూసి వాడు దాన్ని తరిమేసి అప్పటి నుంచి ఆమెకు అపాయము రాకుండా కాపలా కాస్తున్నాడు. సీత వాడికి తన కృతజ్ఞతలు చెప్పుకున్నది. నాకు నువ్వంటే ఇష్టమైంది. మనం పెళ్లి చేసుకుందాం. హాయిగా పట్నం వెళ్ళి ఉందాం అన్నాడు వికృతాకారుడు. సీతకు వికృతాకారుడు నచ్చలేదు. తనను రక్షించినవాడు కాబట్టి ఏమీ అనలేక, నేను తప్పక నిన్ను పెళ్లి చేసుకునేదాన్నే. కానీ నేను అరణ్యానికొచ్చింది ఎందుకనుకున్నావు? ఒక రాక్షసుడిని పెళ్లి చేసుకుందామని ఇలా వచ్చాను. ఎందుకంటే నా జాతక చక్రం ప్రకారం నేను రాక్షసుడిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది వాడితో. ఆ రాక్షసుడెవడో తక్షణం కంటపడితే బాగుండు. ఒక్క కత్తివేటుతో వాణ్ణి 4 ముక్కలుగా నరికి నిన్ను పెళ్లి చేసుకోగలను అన్నాడు వికృతాకారుడు దర్పంగా. అంతే, ఆ మరుక్షణం ఇది వచ్చే అంటూ ఒక రాక్షసుడు వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. వాడి కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. వాడు వికృతాకారుడితో, నువ్వు కోరిన మరుక్షణం కంటబడ్డాను. నువ్వు నన్ను చంపి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో, లేదా నేనే నిన్ను చంపి ఈ పిల్లను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అక్కడికి నిజంగానే రాక్షసుడు రావడంతో బెదిరిపోయిన సీత పెద్దగా కేకపెట్టి మూర్ఛపోయింది. వికృతాకారుడు రాక్షసుడిని నిలువెల్లా ఒకసారి పరీక్షగా చూసి, ఛీ, రాక్షసుడితో పోరాడడానికి నేనేమైనా పెరికి పారుబోతున్నా అంటూ అక్కడి నుంచి పారిపోయాడు. రాక్షసుడు సీతలోపచారాలు చేసి సీతకు స్పృహ తెప్పించి, నన్ను చూసి భయపడకు, నేను నిన్నేమీ చేయను. నీ మాటలు విన్నాక నాకు నీ మీద ప్రేమ పుట్టింది. మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు. కాస్త తేరుకోగానే సీత, నువ్వేమో పర్వతకారుడైన రాక్షసుడివి, నేనేమో పిచ్చిక పిట్టను. మనకు పెళ్ళెలా వీలవుతుంది? నలుగురు మన జంటను చూసి నవ్వరా అంది. నాకు కామరూప విద్య తెలుసు. నీకోసం నవమన్మథాకారుడైన మానవుడి రూపం ధరించగలను అంటూ రాక్షసుడు వెంటనే అందాల యువకుడిలా మారిపోయాడు. అప్పటికీ సీతకు వాడు రాక్షసుడన్న భయం మనసులోంచి పోలేదు. వాడినెలా వదిలించుకోవాలో తెలియక, నేను తల్లిచాటు పిల్లను, నా పెళ్లికి అమ్మను ఒప్పించు అంది. రాక్షసుడు సరే అని సీతని తీసుకుని ఆమె ఊరికి బయలుదేరాడు. సీత వేగంగా నడవలేకపోతున్నది. ఆమెను భుజాల మీద కూర్చోబెట్టుకుని సునాయాసంగా మోస్తూ ఒక్క పరుగున ఆమె ఇంటికి చేరాడు.
సీత చప్పున రాక్షసుడి భుజాల నుంచి దిగి ఇంట్లోకి వెళ్ళి, పిన్ని వాడెవడో రాక్షసుడు లాంటి వాడు నన్నే పెళ్లాడతానని నా వెంట పడుతున్నాడు. నన్ను రక్షించు అంటూ రమణమ్మకు చెప్పుకున్నది. సవతి తల్లికి రాక్షసులు కూడా భయపడతారని సీత నమ్మకం. రమణమ్మ ఆ మాటలు వినకుండా వెంటనే జుట్టు పట్టుకుని రాత్రంతా చెప్పకుండా ఎక్కడికి పోయావి అంటూ గద్దించింది. అంతలో రాక్షసుడు ఇంట్లోకి ప్రవేశించి అది చూసి, ఏయ్ ముసలిదానా, సీతని విడిచిపెట్టు. ఆ పిల్ల ఒంటి మీద ఈగ వాలినా నిన్ను ఈగను నలిపినట్లు నలిపేస్తాను అన్నాడు. రమణమ్మ హడిలిపోయి సీతను విడిచిపెట్టి రాక్షసుడి వంక చూసి, ఎవరు నువ్వు? నా ఇంట్లో అడుగుపెట్టి నన్నే బెదిరిస్తున్నావు అన్నది. నేను నీ కూతురి సీతని ప్రేమించాను. మా పెళ్లికి నీ అనుమతి కావాలి. అందుకు నువ్వేం చెప్తే అది చేస్తాను అన్నాడు రాక్షసుడు. వాడు రాక్షసుడని తెలియకపోవడం వల్ల రమణమ్మ ఆ యువకుడి రూప సౌందర్యానికి ముగ్ధురాలే. నువ్వు నా కూతురు గీతని పెళ్లి చేసుకోరాదు, అప్పుడు నేనే నువ్వు చెప్పే మాటలు వింటాను అంది. రాక్షసుడు తల అడ్డంగా ఊపి, పూర్వజన్మలో రామబాణానికి చచ్చిన రాక్షసుణ్ణి. నాది ఒకే మాట, నాకు ఒకే భార్య. నేను సీతని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అన్నిటికీ నీ ఇష్టం కుదరదు. నేను 3 పనులు చెప్తాను. అవి చేయగలిగితేనే నీ పెళ్లి నీ ఇష్ట ప్రకారం జరుగుతుంది. లేకపోతే నా ఇష్ట ప్రకారం. సరేనా అన్నది రమణమ్మ. అయితే ఒక విషయం గుర్తుంచుకో. ఇంట్లో చెత్తా చెదారం గురించి మాత్రం నాకే పని చెప్పకూడదు. అందువల్ల నీకే ప్రమాదం అన్నాడు రాక్షసుడు. రమణమ్మ వాడి మాటలు పట్టించుకోకుండా వాడికి నిలువెత్తు గుండిగను చూపించి గంటలో దాని నిండా నీళ్లు నింపాలని చెప్పింది. ఆ గుండిగ పూర్వకాలానిది. ఇంట్లో మనుషులు ఎక్కువగా ఉండే రోజుల్లో నీళ్లు దాంట్లో నిల్వ ఉంచుకునేవారు. అది పూర్తిగా నిండాలంటే ఒక పూటల్లా బావి నీళ్లు తోడక తప్పదు. రమణమ్మ చెప్పిన మరుక్షణం రాక్షసుడా గుండిగను దొర్లించుకుంటూ బావి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ వాడు దాన్ని 2 చేతులతోని పట్టుకొని నూతిలోకి దూకాడు. ఆ తర్వాత కొద్ది క్షణాల్లో ఆ గుండిగను భుజాల మీద మోసుకుంటూ బావి బయటకు వచ్చి దాన్ని ఒక పక్కగా పెట్టి ఇంటి లోపలికి వెళ్ళి, అత్తయ్య, నీళ్ల గుండిగను బావి పక్కనే ఉంచేదా అని అడిగాడు. వాడెందుకలా అడిగాడో తెలియక రమణమ్మ బావి దగ్గరికి వెళ్ళి గుండిగ నిండా నీళ్లుండడం చూసి అదిరిపడింది. రాక్షసుడు నవ్వుతూ, నీళ్ల గుండిగని ఇంట్లో పెట్టాలంటే చెప్పు, అది నీ 2వ పని అవుతుంది అన్నాడు. రమణమ్మ తేరుకుని, నీకు కండబలం బాగానే ఉంది. ఇక నీ బుద్ధి బలాన్ని పరీక్షించాలి. మా ఇల్లంతా చిందరబందరగా ఉంది. ఏ సామాన్ ఎక్కడుందో అక్కడ ఉండేలా ఇల్లంతా గంటలో సర్దిపెట్టగలవా అని ప్రశ్నించింది. అదంతసేపు కాసేపు మీరంతా బయటకు వెళ్ళండి అన్నాడు రాక్షసుడు. అందరూ బయటికి వెళ్ళిన కొద్దిసేపటికే వాళ్లకు రాక్షసుడి నుండి పిలుపు వచ్చింది. వాళ్ళు వచ్చి చూస్తే ఇంటి స్వరూపమే మారిపోయింది. ఎన్నో బరువైన రోళ్లు, ఇతర వస్తువులు, ఇనుప పెట్టెలు, ధాన్యం బస్తాలు అటక మీదకి చేరిపోయాయి. ఇంట్లో సమయానికి అక్కరకు వచ్చే వస్తువులన్నీ చేతికి అందుబాటులో ఉన్నాయి. ఇల్లంతా తీర్చిదిద్దినట్లుగా ఉంది. రమణమ్మ రాక్షసుడి సమర్థతను మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. అయితే ఇంట్లో చాలా చోట్ల చెత్తా చెదారం అలాగే పడి ఉంది. ఇంత చేసావు, ఇంట్లో ఉన్న చెత్తా చెదారం తీసేయలేకపోయావా? ఇదేనా నీ చాకచక్యం అంటూ రమణమ్మ రాక్షసుడిని ఎద్దావా చేసింది. అది నీ పని. ఆ పని నాకు చెప్తే నీకే ప్రమాదమని ముందే చెప్పాను అన్నాడు రాక్షసుడు. తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవు. మా అమ్మ ఏం చెప్తే అది చేస్తానన్నావు. చేసావా? సరే సరే, లేదా ఓడిపోయావని ఒప్పుకో అంది గీత కోపంగా. అప్పుడు రాక్షసుడు రమణమ్మతో, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం అన్ని విధాలా మంచిది. ఎవరో పెళ్లికి రాక్షసుణ్ణి ఆహ్వానించి నీకు కావాల్సిందంతా తినమంటే వచ్చిన అతిథులు ఎవ్వరికీ విందు భోజనం మిగలకుండా తినేశాడట. నీ పని నేను చేయడం నీకే ప్రమాదం. అయినా పర్వాలేదంటే చెప్పు, చేస్తాను అన్నాడు. ఆ ఇంట్లో ఉన్న చెత్తా చెదారాన్నంతా బయటికి విసిరేసేయ్. ఈ 3వ పని చేస్తేనే నువ్వు గెలిచినట్లు అన్నది రమణమ్మ మొండిగా. దాంతో రాక్షసుడు తమాషాగా నవ్వి, నా దృష్టిలో ఈ ఇంట్లోని చెత్తా చెదారం నువ్వు నీ కూతురే అంటూ ఇద్దరిని చెరో చేతితో పట్టుకొని దూరంగా విసిరేసి, సీతతోనే విసిరేసిన విసురుకు వాళ్ళిద్దరూ అలా గాలిలో రివ్వుమంటూ పోయి ఎక్కడికో పడి ప్రాణాలు విడిచే ఉంటారు. ఒకవేళ బ్రతికున్నా ఇక ఈ జన్మకు ఇక్కడికి రారు అన్నాడు. సీత ఆశ్చర్యంగా రాక్షసుడు వంకే చూస్తూ, నీలో వాళ్లను చంపగల శక్తి ఉండి కూడా ముందుగా మా పిన్ని చెప్పిన పనులన్నీ ఎందుకు చేశావు అని అడిగింది. రాక్షసుడు ఒక్క క్షణం మౌనంగా ఊరుకొని, నాకు నువ్వంటే ఇష్టం. నువ్వు మీ అమ్మ అనుమతి లేనిదే నన్ను చేసుకోనన్నావు. నీకోసం నేను వాళ్ళు చెప్పిన పనులన్నీ చేశాను. అలా చేస్తూనే చెత్తా చెదారం గురించి వాళ్లను ముందుగా హెచ్చరించాను. మూర్ఖులు, దుర్మార్గులు ముందుగా హెచ్చరించిన తమకు వచ్చే ప్రమాదాన్ని తప్పించుకోలేరని నాకు తెలుసు. అందుకే వాళ్ల నోటితోనే నా చేతిలో వాళ్ళు అంతమయ్యేలా అడిగించాను. అర్థమైందా అన్నాడు. సీత అర్థమైనట్లు తల ఊపింది. మనిషి అయ్యుండి తన ముఖం మీద మరిగే నూనె పోద్దామనుకున్న సవతి తల్లితో అన్నేళ్లు జీవించిన తన కోసం ఏమైనా చేయగల శక్తివంతుడైన
రాక్షసుడికి భయపడడం అవివేకమని గ్రహించిన సీత అందమైన యువకుడిగా మారిన రాక్షసుడిని నిస్సంకోచంగా పెళ్లి చేసుకుని కలకాలం సుఖంగా జీవించింది. చెత్తాచెదారం అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు యాచితం అయాచితం. ఇక కథలోకి వెళ్తే లక్ష్మణ అనే ఆయనకు దానధర్మాలకు పెట్టింది పేరు. ఆయన భార్య మల్లమ్మ అన్ని విధాలా భర్తకు అనుకూలవది. క్రమంగా లక్ష్మణ ఆస్తి కరిగిపోయి పేదవాడైపోయాడు. పూట గడవడం కోసం మొదట ఆయన పెరటి దొడ్లో కూరగాయలు పాదులు పెట్టాడు. అవి విరగ కాసాయి. కానీ అమ్మడం ఆయన వల్ల కాలేదు. దానధర్మాలకు అలవాటైన వాడు కదా, అందరిళ్లకు కూరగాయలు పంపాడు. తర్వాత ఆయన వాళ్ళకి వీళ్ళకి చదువు చెప్పాలనుకున్నాడు. శాస్త్రాలు బాగా చదువుకున్నాడని చాలా మంది ఆయన వద్దకు వచ్చి చదువుకునేవారు. ఇంటికి వచ్చిన వారికి పండో ఫలమో పానకమో ఇవ్వకుండా పంపలేడు. ఈ ఖర్చు తప్ప ఆయనకు చదువు చెప్పడం వల్ల ఒక్క పైసా ఆదాయం రాలేదు. ఇలా పని కాదనుకుని ఆయన ఒక రోజున గొడ్డలి తీసుకుని అడవికి వెళ్ళాడు. రోజంతా కష్టపడి కట్టెలు కొట్టి మోపు కట్టి బయలుదేరబోతుండగా ఒక పేదవాడు అక్కడికి వచ్చి, అయ్యా, నేను కూటికి లేనివాణ్ణి. నా భార్య అర్ధాంతరంగా మరణించింది. బతికున్నంతకాలం దాన్ని సుఖపెట్టలేదు. ఇప్పుడు దహనానికి కట్టెలు కొనలేకుండా ఉన్నాను. తమరు దయతలిస్తే నా రోజులు బాగుపడ్డాక తమ రుణం తీర్చుకుంటాను అన్నాడు. లక్ష్మణ కట్టెలన్నీ వాడికిచ్చుకొని ఉత్తి చేతులతో ఇల్లు చేరాడు. ఆయన జరిగిందంతా భార్యకు చెప్పి, ఒకరిని దేహి అని అడగలేము, వ్యాపారం చేయలేము, అడిగిన వారికి కాదనలేము. మనకు జీవితం దుర్భరం, ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదు అన్నాడు. మల్లమ్మ భర్తను సముదాయించి, నారు పోసిన వాడే నీరు పోస్తాడు. మీరు బెంగ పెట్టుకోకండి. చనిపోయేటప్పుడు మావయ్య చెప్పిన పని చేస్తే సరి అన్నది. లక్ష్మణ తండ్రి చనిపోయినప్పుడు ఆయనతో, నీ దానగుణం నీకు సమస్యలు తెచ్చిపెడుతుంది. కానీ మంచి బుద్ధిని వదులుకోమని చెప్పలేను కదా. ఏ రోజు నీకు జీవితం దుర్భరం అనిపిస్తుందో ఆ రోజున శుచిగా స్నానం చేసి దైవ పూజ ముగించి 2 చేతులతో నా పటాన్ని తాకు. ఆ వెంటనే ఇంటికొక బిచ్చగాడు వస్తాడు. వాడికి లేదనకుండా అడిగిందివ్వు. నీకు మేలు జరుగుతుంది అని చెప్పాడు. ఈ సంగతి భార్య గుర్తు చేయగానే లక్ష్మణ అప్పటికి ఊరుకుని మర్నాడు తెల్లవారుజామునే లేచి తండ్రి చెప్పిన విధంగా చేశాడు. తండ్రి పటాన్ని 2 చేతులతో తాకగానే ఆయనకు గుప్పెడు గింజలు వెయ్యి తల్లి అన్న బిచ్చగాడు కేక వినిపించింది. మల్లమ్మ డబ్బాలో చూడగా గుప్పెడంటే గుప్పెడే బియ్యం గింజలున్నాయి. ఆమె వాటిని తీసుకుని బిచ్చగాడికి వెయ్యబోగా, ఒక్క గింజ నీకుంచుకో తల్లి, అక్షయమవుతుంది అన్నాడు వాడు. ఒక గింజ మాత్రం తనకుంచుకొని మిగతావన్నీ బిచ్చగాడికి వేసింది మల్లమ్మ. ఆ తర్వాత ఆ గింజను డబ్బాలో వేసింది. ఆశ్చర్యంగా ఆ డబ్బా బియ్యంతో నిండిపోయింది. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో బియ్యం, పప్పులు, కూరగాయలు ఇలా ఒకటేమిటి, చివరికి డబ్బులు కూడా అక్షయమవుతూ వచ్చాయి. లక్ష్మణ, మల్లమ్మ తన దానగుణాన్ని కొనసాగిస్తూ సుఖంగా జీవించసాగారు. తమ సౌఖ్యానికి కారణమైన ఆ బిచ్చగాడిని కలుసుకోవాలని మల్లమ్మకు చాలా కుతూహలంగా ఉండేది. వాడెవరు, ఎలా వచ్చాడు, వాడు వస్తాడని చనిపోక మునిపే మామగారికి ఎలా తెలుసు? కొన్నాళ్ళయ్యాక బంధువులింట్లో పెండ్లికి గాను లక్ష్మణ దంపతులు దూర ప్రాంతంలో ఉన్న పట్నానికి వెళ్లారు. పట్నంలో పెండ్లి భోజనాలయ్యాక పేదలకు అన్నదానం జరిగింది. అక్కడ మల్లమ్మ బిచ్చగాడిని చూసి గుర్తుపట్టింది. వాడినేమో ఏకాంతంగా కలుసుకోవాలనుకున్నది. ఒడ్డున పనులు చూస్తున్న దూరపు బంధువులతో ఆమె, అన్నయ్య గారు, భోజనాలయ్యాక ఈ బిచ్చగాడిని ఒకసారి నా వద్దకు పంపండి అంది. ఆయన ఆశ్చర్యపడి, వాడితో నీకేం పనమ్మా? కడుపు నిండా భోజనం పెట్టినా సరే ఏ లోబి ఇంటికో వెళ్ళి బిచ్చమడుగుతాడు. రోజూ లేదన్నా వాడికి సిగ్గుండదు అన్నాడు. భోజనాలయ్యాక భోజనం పెట్టినాయన చెప్పినా బిచ్చగాడు మల్లమ్మను కలుసుకోలేదు. వాడు హడావుడిగా తనకేదో పని ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మల్లమ్మ కుతూహలంగా వాడేం చేస్తాడో చూడాలని వాడిని అనుసరించింది. లక్ష్మణ కూడా ఆమెకు తోడుగా బయలుదేరాడు. బిచ్చగాడు అక్కడి నుంచి ఒక లోబి ఇంటికి వెళ్ళాడు. ఆయన వాడితో తన ఇంట్లో ఏమీ లేదని చెప్పి తిట్టిపోసాడు. అక్కడి నుంచి వాడలా 2-3 ఇళ్లకు వెళ్ళాడు. అన్ని చోట్ల వాడికి అలాంటి మర్యాదే జరిగింది. అప్పుడు లక్ష్మణ దంపతులు వాడిని సమీపించారు. మల్లమ్మ వాడితో, అయ్యా, మీరు సామాన్యులు కారు. మీ మహిమ వల్ల మేమిప్పుడు మా కష్టాలన్నీ తీరి సుఖంగా జీవిస్తున్నాం. కానీ తమరిలా ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుకోవడం దేనికి? హాయిగా మా ఇంట్లోనే ఉండవచ్చు కదా అన్నది. బిచ్చగాడు ఆమె వంక అదోలా చూసి, అమ్మా, మీ ఇంట్లో కూర్చుంటే నాకెలా గడుస్తుంది? 4 ఇళ్ళు తిరిగి లేదనిపించుకోవాలి. ఎవడైతే తన ఇంట్లో అన్నీ ఉంచుకుని తనకేమీ లేదంటాడో అవన్నీ వాడికి పోయినట్టే. అలాంటివే మీ ఇంట చేరి అన్నిటినీ అక్షయం చేస్తున్నాయి అన్నాడు. లక్ష్మణ్ ఆ మాటలకు తెల్లబోయి, మా కోసం నువ్వు ఇంటింటికి తిరుగుతున్నావా? ఎందుకు అని అడిగాడు.
ఈ ఆకారంలో నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే ఆశ్చర్యమేముంది? నేను నీ తండ్రిని అన్నాడా బిచ్చగాడు. దాంతో లక్ష్మణ, మల్లమ్మ ఆయన్ను గుర్తుపెట్టి వెంటనే కాళ్ళ మీద పడిపోయారు. ఆయన వాళ్ళిద్దరినీ లేవదీసి నేనుండగా మీకేమిబ్బంది ఉండదు. ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండండి అని చెప్పాడు. కానీ ఆ దంపతులిద్దరూ ఆయన తన ఇంటికి వచ్చి ఉండాలని పట్టుపట్టారు. వెర్రివాళ్ళలా ఉన్నారు మీరు. నేను చనిపోయి చాలా ఏళ్లయిందని మర్చిపోతున్నారా? అన్నాడు బిచ్చగాడు. అయితే ఏం? ఇప్పుడు మానవ రూపం ధరించారుగా అన్నది మల్లమ్మ. బిచ్చగాడు ఆమె కేసి జాలిగా చూసి, చనిపోయిన వాళ్లకు ఏ కోర్కెలు, దిగులు లేకపోతే వాళ్ళు దైవ సాన్నిధ్యాన్ని చేరుకుంటారు. నేను మాత్రం మీ ఇంట్లో పటాన్ని ఆశ్రయించుకుని ఉన్నాను. మీ గురించి ఇంకా నాకు దిగులుగానే ఉంది. మీకు డబ్బెలా సంపాదించాలో తెలియదు. దానధర్మాలు చేసే మంచి గుణముంది. నేను సంపాదించి పెట్టిన ఆస్తి అయిపోయింది. మీకై మీరు సంపాదించుకోవడం నేర్చుకుని అందులోంచి కొంత దానధర్మాలకు వినియోగించడం అలవాటు చేసుకునేదాకా నేనిలా బిచ్చగాడిలా తిరక్క తప్పదు. అందుకోసం మానవ రూపం ధరించాను తప్ప మీ ఇంట్లో ఉండడానికి వీలుపడదు. అది ప్రకృతి విరుద్ధం అని మాయమయ్యాడు. తండ్రి చెప్పినది విని లక్ష్మణ కన్నీళ్లు పెట్టుకుని భార్యతో, దానధర్మాలలో పేదవారిని ఆదుకుంటున్నానని భ్రమపడ్డాను. దానికోసం నా తండ్రిని ఎంతగా కష్టపెడుతున్నానని ఇప్పుడే గ్రహించాను. ఇక మీదట అయాచితంగా వచ్చేదంతా నా తండ్రి యాచితమేనని తెలుసుకొని నేను స్వయంగా ధన సంపాదనకు పూనుకుంటాను. అప్పుడే నా తండ్రికి విమోచనం కలుగుతుంది అన్నాడు. క్రమంగా లక్ష్మణ సంపాదన పరుడయ్యాడు. ఆయన అవసరంలో ఉన్న వారెవ్వరికీ ఉండి కూడా లేదనేవాడు. అలా అంటే తన డబ్బు మాయమై మరొకరి ఇంటి చేరుతుందన్న భయం ఆయనకు లేదు. సొంత సంపాదన అంటూ లేకుండా అయాచితంగా లభించిన ధనాన్ని దానధర్మాలు చేస్తూ కొందరు మూర్ఖులు తమ పూర్వీకులు ఇబ్బంది పెడుతున్నారని మాత్రం ఆయనకు బాధగా ఉండేది. యాచితం అయాచితం అనే కథ ఇక్కడితో సమాప్తం. మరిన్ని మంచి చందమామ కథల కోసం మళ్ళీ కలుద్దాం. ఈ కథలపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని మంచి చందమామ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.